అప్లికేషన్ ఇస్తప్పుడు నేరుగా కన్సర్న్ ఇంటికి వచ్చాము. ఆయన గుర్తుందో లేదు మాకు. ఆ నుంచి విడలూరు కళాశాలకు వచ్చాము. అప్పుడు అక్కడ శంకరమ్మ, సురేంద్రమ్మ వాళ్ళందరూ ఉన్నారు. అప్లికేషన్ తీసుకొని, అంటే మా గ్రామంలో అప్పటికే జనరల్గా ఏ గ్రామంలో అయినా సరే జస్ట్ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. రెండోది అగ్రమన్నాలు కూడా ఉంటారు. వాళ్ళ నుంచి కొంత చంచూపు, వీలైన వరకు అవమానాలు, ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో మేము జనరల్గా పెరిగాము. అక్కడ నుంచి మేము అప్లికేషన్ పోయిన తర్వాత వాళ్ళు శంకరన్న కానీ సురేంద్ర కానీ మమ్మల్ని చాలా ఆప్యాయంగా, అసలు ఏదో సొంత వాళ్ళలాగా అప్లికేషన్ ఇవ్వడం, అతనితో పూజించడం, వేయడం. తర్వాత తెలిసింది. ఆ తర్వాత నిజంగా చాలా ఇన్స్పైర్ అయిపోయింది. మాకు లెటర్లు శంకరన్న లెటర్ వేశారు, మీకు ఎంపీసీలో సీట్ వచ్చింది, మీరు పలానా రోజు చేరండి అని అక్కడ నుంచి లెటర్ వచ్చింది. తర్వాత నేను మా ఫ్రెండ్ అల్లయ్య, రమేష్ బాబు వాళ్ళు ముగ్గురం పోయి కాలేజ్ చేశారు. ఇప్పుడు మాతృసేన తెలుగుతున్నాం కానీ మాతృసేన ఎట్లా ఉంటాడు, ఎలా ఉంటాడు అనేది తెలియదు. కానీ పేరు ఉంది. అదే సేనన్న లెటర్ రాస్తానని చెప్పాడు, చాలా రాయలేదు. కానీ అక్కడ మేము గడవలోకి వెళ్ళి అంకమ్మ గుడి సెంటర్లోకి వెళ్ళి టీ తాగి అమ్మ వచ్చేసాం. ఆయన అందుబాటులో లేడు. తర్వాత ఈయన మేము కాలేజీలు చేరేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు నేర్చుకొని ఆ పక్క ఈ పక్క ఇలా భుజం మీద చేసుకొని వస్తాం. తమాషా ఏంటంటే గడపడం ప్యాంట్ చేస్తున్నాడు. ఇది ఇప్పుడు ప్యాంట్ కాదు కదా, ఇది అప్పటికప్పుడు బ్యాగీ సిస్టమ్ నడుస్తుంది, బ్యాగీ ప్యాంట్ సిస్టమ్. ఇదేంటి ఇంత మొరటుగా ఉండడు, చాలా సింపుల్గా ఉండడు అని చూస్తే అంటే దూరంలో చూసామంటే ఆయనతో మేమేమి మాటలేదు. ఎందుకంటే మాకు పరిచయం చేసేవాళ్ళు లేదు. కాకపోతే మాతృశ్రీ అనేది దూరంలో చూపించాము. ఆ దారికి అడుగు